హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సాత్విక్ అండ్ మీరు చూస్తున్నారు ప్రోగ్రామింగ్ విత్ ప్రో ఇన్ తెలుగు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, ఏఐడి వాడాలి. నెక్స్ట్ మనం డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ అవి ఎలా ప్రోగ్రామ్లో రన్ చేయాలి అవన్నీ అయితే చూసాం కదా. సో ఈ వీడియోలో అయితే మనం ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అనేది అయితే చూద్దాం. అవుట్పుట్ ఆపరేషన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాంగా, అండ్ ఈ వీడియోలో అయితే మనం ఇన్పుట్ ఆపరేషన్ నేర్చుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, ఫస్ట్ మనం విఎస్ కోడ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. మనం జావా ఛాలెంజ్ అనే ఫోల్డర్లో ఇవి లాస్ట్ 2 వీడియోస్లో అయితే చేసాం కదా. సో దాంట్లోనే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. నేనైతే ఇన్పుట్ డాట్ జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, మీరైతే మీ ఇష్టం అనమాట. సో మనకు ఆటోమేటిక్గా క్లాస్ క్రియేట్ అయిపోద్ది కదా. సో పైన అయితే మనం స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ క్లాస్ అనేది బేర్ విత్ మీ, ఐ విల్ టెల్ లేటర్. అండ్ ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ స్కానర్. మీరు ఎప్పుడైతే ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నారో ఇది స్కానర్ క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఒక్కసారి మీరు ఇప్పుడు ఇంపుట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ పిఎస్విఎం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఈ మెయిన్ ఫంక్షన్ లోపల మనము మెయిన్ మెథడ్ అని అనొచ్చు, మెయిన్ ఫంక్షన్ అని అనొచ్చు. మీకు మెథడ్స్ చెప్పినప్పుడు అయితే ఇది మీకు క్లియర్గా చెప్తాను. దీంట్లో స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్స్ కూడా మీకు ఊప్స్ కాన్సెప్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఇది ఒక సింటాక్స్ లాగా అనుకోండి. స్కానర్ ఫస్ట్ మన ఆబ్జెక్ట్ నేమ్, తర్వాత ఏ ఆబ్జెక్ట్ అయితే డిక్లేర్ చేయాలని కూడా వేరియబుల్ అనుకోవచ్చు అనమాట. దీన్ని వేరియబుల్ ఈక్వల్ టు న్యూ స్కానర్. మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ ఐఎన్, ఓకే, సెమీకాలన్. సో మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు, ఒక్క నిమిషం, సారీ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సపోజ్ మీరు ఒకరి ఏజ్ని ఇన్పుట్ తీసుకుందాం అనుకున్నాను. ఎంటర్ యువర్ ఏజ్. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అని రాశాను కదా, ప్రింట్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్. అంటే మీరు ఒక్కసారి ఈ అవుట్పుట్ ప్రింట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. అదే ఇప్పుడు నేను ఎల్ఎన్ తీసేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎన్ తీసేసి నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఏ డాట్. ఇప్పుడు మనము ఇంటీజర్ని మనం ఇన్పుట్గా తీసుకుంటున్నాం. సో మనం నెక్స్ట్ ఇంట్ వాడతాం. ఒక్క నిమిషం, మీకు W3 స్కూల్స్లోకి వెళ్ళి క్లియర్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో వెయిట్ ఎ మినిట్. సో ఇది మెథడ్ అనమాట, దీని డిస్క్రిప్షన్. ఇప్పుడు బూలియన్ని మనం ఇన్పుట్గా తీసుకోవాలంటే మనం బూలియన్ వాల్యూని యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం. బైట్ని తీసుకోవాలంటే నెక్స్ట్ బైట్ వాడతాం. డబల్ని తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ డబల్ వాడతాం. సో ఈ వీడియోలో నేను మీకైతే ఇంట్ ఎలా తీసుకోవాలి, డబల్ ఎలా తీసుకోవాలి, షార్ట్ ఎలా తీసుకోవాలి, లాంగ్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. అండ్ నేను నెక్స్ట్ లైన్ అయితే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే స్ట్రింగ్ కాన్సెప్ట్లోకి వస్తుంది. వెన్ వీ గో టు ది స్ట్రింగ్ కాన్సెప్ట్ ఐ విల్ టీచ్ యు దట్. సో నెక్స్ట్ ఇంట్ కదా. ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే స్ట్రింగ్లో టైప్ చేయాలనుకుంటున్నారో దాన్ని డబల్ కోట్స్లో పెట్టి యువర్ ఏజ్ ఈస్, ఇక్కడ తర్వాత ఏ వేరియబుల్ అయితే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో వేరియబుల్ వాల్యూ ప్లస్ పెట్టి వాల్యూ. సో సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. ఎంటర్ యువర్ ఏజ్ మనం అడుగుతుంది కదా, 25. యువర్ ఏజ్ ఇస్ 25. ఒకే లైన్లో వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఇంటీజర్ని ఎలా ఇన్పుట్ తీసుకోవాలో చూసాం కదా.
ఇప్పుడైతే మనం ఒక ఫ్లోట్నైనా డబల్నైనా లేకపోతే ఒక బూలియన్ అయినా ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలో చూద్దాం. సో లెట్ మీ కమెంట్ దిస్ థింగ్ ఫర్ యువర్ కమెంట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీ కన్ఫ్యూజన్ ఉండద్దు అని చెప్పి కమెంట్ చేస్తున్నాను. సో మనకి కావాల్సింది బూలియన్ కదా, బూలియన్ కాదు, ఫస్ట్ మనం ఒక డబల్తో స్టార్ట్ చేద్దాం. డబల్ అంటే ఒక శాలరీని ఇన్పుట్ తీసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println enter your salary ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ డబల్ కాబట్టి మనం డబల్లా ఇనిషియలైజ్ చేస్తాం. డబల్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి? డేటా టైప్ ఇస్ డబల్, డబల్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు a dot నెక్స్ట్ డబల్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ శాలరీని ఎలా అవుట్పుట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ println యువర్ salary is plus salary. Save it and run it. Enter your salary. ఒక బూలియన్ వాల్యూ కాబట్టి సో మనకు అది బూలియన్లోనే రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఒక ఫ్లోట్ని ఇన్పుట్ తీసుకుందాం. ఇదే మనం ఫ్లోట్లో పెట్టి దీన్ని కూడా మనం నెక్స్ట్ ఫ్లోట్లో వాడాలి కదా. సేవ్ ఇట్ and run it. Enter your salary. Now I will give lot of input. సో ఇక్కడైతే మనకి హెక్సాడెసిమల్ నంబర్లో అయితే మనకు అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బూలియన్ని ఎలా ఇన్పుట్ తీసుకుందామో చూద్దాం. సో సేమ్ అన్నిటికీ ఒకటే పద్ధతి, కాకపోతే స్ట్రింగ్కి మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అది మాత్రం నేను స్ట్రింగ్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు చెప్తాను. బూలియన్ ఇక్కడ శాలరీ కాదు, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ కాబట్టి ఈస్ ట్రూ అని పెడదాం, ఈక్వల్ టు నెక్స్ట్ బూలియన్. సో ఇది కూడా మొత్తం మార్చేద్దాం. యువర్ ఆన్సర్ ఈస్ అని పెట్టి ప్లస్ ఈస్ ట్రూ. సో క్వశ్చన్ ఏదో ఒకటి ఉండాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ కావాలి కాబట్టి ఈజ్ ఇండియా ఈజ్ ఇన్ ఏషియా. సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఇదే యువర్ ఆన్సర్ ఇస్ ట్రూ అంటుంది. సో ఒకవేళ ఇన్వాలిడ్ ఆన్సర్ ఇస్తే, సో ఫర్ దట్ లెట్ మీ రన్ ఇట్ అగైన్. సంథింగ్ లైక్ నో అని ఇచ్చాను, మనకు ఎర్రర్ చూపిస్తుంది, ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ అని. ఈ ఎర్రర్స్ అనేవి ఎలా మేనేజ్ చేయాలో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో చూద్దాం. సో ఇది ఫ్రెండ్ ఇన్పుట్ అయితే తీసుకోవడం. ఒక్కసారి మీకు ఇన్పుట్ తీసుకోవడం ప్రాక్టీస్ అయిపోతే దీనికంత ఈజీ ఇంకేది ఉండదు. సో నెక్స్ట్ వీడియోలో మనమైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ అయితే చూద్దాం అనమాట. సో టిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.